యాక్చువల్‌గా పేద విద్యార్థులు చేయాల్సింది బాగా చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డాక్టర్ చదవాల్సినంత సరిపడా డబ్బులు లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళే కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు, మెడిసిన్ చేయాలన్న కోరిక వాళ్ళకి తీవ్రంగా ఉంటే ఇక్కడ ఫ్రీ సీట్ వస్తుంది. ఒకవేళ ఒకవేళ ఓసీ పిల్లలుంటారు. వాళ్ళకి ఫ్రీ సీట్ రాదు. అట్లాంటి పిల్లలకి మా యూనివర్సిటీస్ అతి తక్కువ ఫీజులండి. కేవలం 5.5 ఇయర్స్ మొత్తానికి 18,00,000 రూపాయల ఫీజులు. అంటే సంవత్సరానికి ఎంత మీరు అర్థం చేసుకోవచ్చు. 3-4 లక్షల రూపాయలతో అయిపోతుంది. ఇది కూడా బర్డెన్ అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. మా కాలేజీలో స్కాలర్‌షిప్ ఉందండి. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఈ స్కాలర్‌షిప్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో మీరు కాలేజీ టాపర్‌లో రాగలిగితే అంటే టాప్ 1, 2, 3 3 ప్లేసులు ఉంటాయి. టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఈ 3 ప్లేస్‌లో ఏ ప్లేస్ వచ్చినా సరే ఈ 3 ఇయర్స్ కంటిన్యూగా ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే 2.5 ఇయర్స్ మీరు ట్యూషన్ ఫీజు కట్టక్కర్లేదు, హాస్టల్ ఛార్జెస్ కట్టక్కర్లేదు, మెస్ ఛార్జెస్ కట్టక్కర్లేదు. అంటే మీకు దగ్గర దగ్గర ఒక 10-15 లక్షల రూపాయలు మీకు స్కాలర్షిప్ వస్తున్నట్టు.